ఎగిసే అలవా కరిగే కలవా నేర్పే గురువా గాయాల బరువా ఆశ అడి ఆశల ఊగిసలాటవా తపనల వాకిట తచ్చాట నేనే నడిచేది నేనైనా నడిపేది నీవే వైకుంఠ పాలిపై పారే ప్రతిపాచిక నీదే అందరికీ నమస్కారం అండి. నేను ఉమాభారతి. వైకుంఠపాళి 1వ భాగం. అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ హ్యూస్టన్ నగరంలో నేను స్థాపించిన నృత్య శిక్షణాలయం. మా నృత్యాలయంలో శనాదివారాలు చాలా హడావిడిగా ఉంటుంది. శనివారం పొద్దుటే 8:30కి క్లాసులు మొదలవుతాయి. ఓ పక్క కూచిపూడి రంగప్రవేశం కార్యక్రమాలకి సాధనలు, మరో పక్క చిన్నపిల్లలకి శిక్షణ, పెద్ద పిల్లల ప్రాక్టీసులు నిర్విరామంగా జరుగుతుంటాయి. క్లాసుల వారీగా వచ్చిపోయే వారితో స్టూడియో కళకళలాడుతున్నా తల్లిదండ్రులు మాత్రం తమ వాహనాలకి పార్కింగ్ స్పేస్ దొరక్క అవస్థలు పడుతుంటారు. మరో వారం రోజుల్లో జరగనున్న మీనాక్షి టెంపుల్ వార్షికోత్సవం కొరకు స్టూడెంట్స్కి అమ్మవారి శ్లోకం నేర్పించి క్లాస్ ముగించాను. వారంతా వెళ్ళిపోయాక రికార్డర్ నుండి సౌందర్యలహరిలోని కీర్తనకి శ్రావ్యంగా వినవస్తున్న ఆరంభ శ్లోకంతో గొంతు కలిపాను. అక్షర రక్షణనీయవే భారతీ, లక్షణ శిక్షణ వీక్షణ చేయవే భారతీ. అక్షయ అక్షర రక్షణనీయవే భారతీ, లక్షణ శిక్షణ వీక్షణ చేయవే భారతీ. మహామంత్రమయీ మహాతేజమయీ వెలుగునీయవే గీర్వాణి. మహాశాస్త్రమయీ మహాసూత్రమయీ పదము చూపవే వాగ్వేణి. అమ్మవారికి వందన సమర్పణ చేసి వెనక్కి తిరిగేప్పటికీ ద్వారం వద్ద నిలబడిన ఓ మహిళ దూరం నుండే నాకు నమస్కరించింది. నాతో మాట్లాడాలని కోరింది. ఆమె చేయి పట్టుకొని ఉన్న అమ్మాయి ఆమె కూతురు అనుకుంటాను. వారిని లోనికి ఆహ్వానిస్తూ కూర్చునేందుకు గురుపీఠంకి ఎదురుగా తివాసీపరిచాను. ఆమె వచ్చి కూర్చుంది. నా పేరు మియా గుప్తా. పుట్టి పెరిగింది ఇండోనేషియాలో. కనుక నా తెలుగు అంతంత మాత్రమే మేడం. కార్ పార్క్ చేసి 2 నిమిషాల్లో మా వారు కూడా వస్తారు. మిమ్మల్ని కలవాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాము. ఇప్పటికి కుదిరింది మాకు. ఇదిగో ఇది మా అమ్మాయి తారా. 10 ఏళ్ళు నిండాయి. బేపోర్ట్ గ్రీన్వుడ్ స్కూల్లో ప్రత్యేక విద్యాబోధన కార్యక్రమంలో చదువుకుంటుంది అంది కుమార్తె భుజంపై చేయి వేసి. ఇండియా కల్చరల్ హౌస్ మరియు గ్రేటర్ హిందూ టెంపుల్లో మీ అకాడమీ కార్యక్రమాలకి తప్పనిసరిగా వస్తుంటాము. మీ నృత్యమన్నా
మీ ప్రోగ్రామ్స్ అన్నా మాకు చాలా ఇష్టం మేడం. సోషల్ మీడియాలో కూడా మిమ్మల్ని ఫాలో అవుతుంటాను. ఇలా సాగుతున్న ఆమె మాటలు వింటున్నాను. ఇంతలోనే గ్లాస్ డోర్స్ తెరుచుకొని, నమస్తే మేడం, లోనికి రావచ్చునా? నా పేరు అభినవ్, మియా నా భార్య అంటూ లోనికి వచ్చి ఎదురుగా నిలిచాడు అతడు. వచ్చేశారు కదా, కూర్చోండి అన్నాను. నాకెదురుగుండా వాళ్ళ పక్కనే కూర్చున్నాడు. హిందూ ఆలయ కమిటీలో నేను 3 మార్లు ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా పనిచేశానండి. ఇప్పుడు బోర్డ్ మెంబర్గా సర్వ్ చేస్తున్నాను. 15 ఏళ్లగా ఆలయ ప్రయోజనాలకి లాభాపేక్ష లేకుండా ప్రతి ఏడు మీరు నిధి సేకరణకు కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలియని వారు ఉండరు కదా ఉమాభారతి మేడం అంటున్న అతనికి కృతజ్ఞతలు తెలిపాను. అతని ఫోన్ మోగడంతో మియా మీతో మాట్లాడుతుంది, నేను కాల్ అటెండ్ అవ్వాలి అంటూ నిష్క్రమించాడు అతను. చెప్పండి మియా, ఏమిటి విషయం అడిగాను. ఉన్నట్టుండి ఆమె ముఖంలో కొంత నిస్పృహ కానవచ్చింది. కొద్ది క్షణాల మౌనం తరువాత నా వంక చూసింది. మా అమ్మాయి తారకి మానసిక భౌతిక ఎదుగుదలలో లోపం ఉంది. ఆటిజం అని, మానసిక వ్యాధి అని చెప్పారు. చిన్నపిల్లల్లో ఒక్కోమారు ఆటిజంని అధిగమించవచ్చని కూడా తెలుసుకున్నాను. తారని సాధారణ చదువులు కాక ఇతర విద్యల్లో ప్రవేశపెడితే కొంతైనా ఏకాగ్రత కుదిరి తన మానసిక స్థితి మెరుగవుతుందన్న ఆలోచనతో ఆ దిశగా కూడా ప్రయత్నాలు చేశాను మేడం. నృత్యం పట్ల తారకి ఉన్న ఆసక్తి గ్రహించి భారతీయ నృత్యం నేర్పుతున్న టీచర్ల వద్దకు తారని తీసుకొని వెళ్ళాము. ఎవ్వరూ తారని శిష్యురాలుగా స్వీకరించేందుకు సుముఖత చూపలేదు అంటూ తలదించుకుంది. భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది మియా. అయ్యో మియా, ఇలా బాధపడకండి అని సంధాయించాను. ఒకంత తేరుకున్నాక, ఇక ఈరోజు మీ వద్దకు వచ్చిన కారణం చెబుతాను అంది మోమున చిరునవ్వుతో. చెప్పండి అన్నాను. మేముండేది బేపోర్ట్ అనే ఒక యూనివర్సిటీ టౌన్. ఇక్కడికి 1 గంట ప్రయాణం. ఊరు చిన్నదే అయినా అక్కడ నివసించే భారతీయుల సంఖ్య తక్కువేమీ కాదు మేడం. ఈ దేశంలో అడుగుపెట్టినప్పటి నుండి గత 15 ఏళ్లకు పైగానే మా నివాసం అక్కడే. మా వ్యాపారాలన్నీ అక్కడి నుండే మొదలుపెట్టాము. మాది ఫుడ్ మరియు రెస్టారెంట్ బిజినెస్. హ్యూస్టన్ పరిసరాల్లోని ఏషియన్ ఫుడ్ వరల్డ్ మార్కెట్స్ మేమే మేనేజ్ చేస్తున్నాము. తారా ఇండియన్ రెస్టారెంట్స్ హ్యూస్టన్లో 3 ఉన్నాయి. ఒక మంచి ఆలోచనతో బేపోర్ట్లోని మా కార్యాలయం ఆవరణలోనే ఓ కమ్యూనిటీ హాల్ నిర్మించి 3 ఏళ్ళు అవుతుంది మేడం. అక్కడ యువతకి ప్రయోజనకరమైన కార్యక్రమాలు చేపట్టాలని నా అభిలాష. వారాంతాల్లో సంగీతం, నృత్యం, యోగాభ్యాసనతో పాటు హెరిటేజ్ క్లాస్ నిర్వహించాలని నా భర్త ఆశయం. అలా శిక్షణనివ్వగల గురువుల కోసం 3 ఏళ్లగా మా అన్వేషణ సాగుతూనే ఉంది. కమ్యూనిటీకి ఉపయోగపడేలా ఏదైనా చేయాలన్న నా తపనకి అభినవ్ సహకారాలు మెండుగా ఉన్నాయి మేడం. నిజానికి మీ వంటి పేరున్న కళాకారులు మా మొదటి ఎంపిక. అయినా మిమ్మల్ని అడగటానికి సంకోచించాను. మీ స్థాయి కళాకారినికి మాదొక ఆసక్తికర, లాభదాయక ప్రతిపాదనగా అనిపించకపోవచ్చునని భావించాను. ప్రదర్శనలే కాక నృత్య శిక్షణ శిబిరాలు నిర్వహించే మీకు సమయం ఉండకపోవచ్చని కూడా మిన్నకుండిపోయాను. కానీ మేడం, కొన్నాళ్ల క్రితం మీరు నిర్మించిన టెంపుల్ బెల్స్ ఫిల్మ్ షూటింగ్ సందర్భంగా ఆడియన్స్ కావాలంటే ఆలయంలో మేమంతా పాల్గొన్నాము. ఆ 3 రోజుల సమయంలో మిమ్మల్ని దగ్గరి నుండి చూశాక మీరొక స్నేహశీలి, నిగర్వి అని అర్థమైంది. అందుకే సంకోచం పక్కన పెట్టి ఇలా వచ్చాము మేడం. వారానికి 2 మార్లు మా పిల్లలకి శిక్షణనివ్వమని బేపోర్ట్ ఏషియన్ కల్చరల్ సొసైటీ తరఫున మిమ్మల్ని అభ్యర్థించేందుకు వచ్చాము. నృత్యం పట్ల ఆసక్తి ఉన్న 40 మందికి పైగా యువత ఇప్పటికే తయారుగా ఉన్నారు. పెద్దవాళ్ళకి కూడా మీరు క్లాస్ నిర్వహిస్తానంటే మరో 20 మంది కూడా ఆసక్తి చూపుతున్నారు మేడం. ఆలోచించండి మేడం, మీకు కావాల్సిన సౌకర్యాలు, పారితోషికం అందించడానికి మేము సిద్ధం అంది మియా. ఇక తారకి తల్లిగా అయితే మిమ్మల్ని చేతులు జోడించి మరీ ప్రార్థిస్తున్నాను. మీ శిక్షణలో మా అమ్మాయికి ఒకంత మేలు జరిగినా చాలును. మీకు ఎప్పటికీ రుణపడే ఉంటాను అంటూ కన్నీళ్లతో మియా చేతులు జోడించినప్పుడు నా కళ్ళు చెమర్చాయి. రాత్రి భోజనం వద్ద మా వారితో మియా గురించి, ఆమె ప్రతిపాదన గురించి ప్రస్తావించాను. కళలకి ఉన్న మహత్యం మహా గొప్పదని ఎందరో చెప్పగా విన్నదే.
తారా వంటి అమ్మాయిలకి శిక్షణనిచ్చేందుకు సుముఖత చూపని గురువుల్లా కాక శ్రద్ధగా శిక్షణనిచ్చి ఆ అమ్మాయిని మెరుగుపరచగలవేమో, నీకు సమయం ఉండి చేయగలిగితే మంచిదే అన్నారు మావారు. నాట్యశాస్త్రం నుండి నాకో శ్లోకం గబక్కున గుర్తొచ్చింది. దుఃఖార్తానాం శ్రమార్తానాం శోకార్తానాం తపస్వినాం లోకోపదేశ జననం కాలే నాట్యమే తద్భవిష్యతి. నృత్యం, సంగీతం వంటి కళలు కళాకారులను తయారు చేసి ప్రపంచానికి అందించేందుకు, ప్రేక్షకులను అలరించేందుకు మాత్రమే కాదని అంతకు మించిన ఉపయోగాలు, ప్రయోజనాలు ఉన్నాయని తెలుస్తూనే ఉంది. నృత్యం అభ్యసించటంలో నిమగ్నమైతే బిడ్డ జీవనం మెరుగవుతుందని మియా భావన కావచ్చు. ఏమైనా ముందుగా నాకు ఆలోచన కుదిరి సమయం ఉంటే చూస్తాను అనుకున్నాను. మరో 2 నెలలు గడిచాయి. ఈలోగా ఎల్పాసో నివాసి మా పెద్దమ్మ కొడుకు రఘు తండ్రికి వైద్య పరీక్షలు చేయించేందుకు హ్యూస్టన్ వచ్చాడు. ప్రాథమిక వైద్య పరీక్షలు అయ్యాక మా పెదనాన్నకి మరిన్ని పరీక్షల అవసరం ఉన్నందున రఘు ఎల్పాసో వెళ్ళి వస్తా అన్నాడు. దాంతో తదుపరి అపాయింట్మెంట్కి పెదనాన్నని నేనే ఎండి ఆండర్సన్ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాను. లాబీలో మియా కనపడింది. చాలా నీరసంగా ఉంది. మియా చేయి పట్టుకొని జాగ్రత్తగా అడుగులు వేయిస్తుంది ఎవరో కాదు, నా శిష్యురాలు రాగిణి. వారిని పలకరించినప్పుడు మియా కూడా మేము వెళుతున్న వైద్య విభాగానికే వెళుతుందని తెలిసింది. ఆమె వైద్యానికి, మా పెదనాన్న వైద్య పరీక్షలకి కనీసం 3 గంటలైనా సమయం పడుతుందని తెలియడంతో రాగిణి, నేను కాఫీ కోసం క్యాఫెటీరియాకి వెళ్ళాము. మియా గురించి నా మనసులో ఎన్నో ప్రశ్నలు మెదులుతున్నాయి. కాఫీ సేవిస్తూ ముందుగా రాగిణి సంభాషణ మొదలుపెట్టింది. మియా నాకు చిన్నమ్మ. నన్ను ఆస్ట్రేలియా నుండి ఇక్కడ యూనివర్సిటీలో PhD చేసేందుకు రప్పించింది మియా. పోతే మీరు నిర్వహించే నృత్య శిబిరాలు అటెండ్ అవుతుంటాను కదా మేడం, మీ గురించి కబుర్లు చెప్తుంటాను చిన్నమ్మకి. మీరంటే ఆమెకి ఎంతో అభిమానం అంది చిరునవ్వుతో. అది సరే, అసలు మియా ఆరోగ్య పరిస్థితి ఏమిటి? ఇక్కడ ఆమెని చూడ్డం ఆశ్చర్యంగా ఉందే, ఏమైంది అన్నాను. కొద్ది క్షణాల మౌనం తరువాత, చిన్నమ్మకి క్యాన్సర్ వ్యాధి సోకి 6 ఏళ్ళు అవుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్తో మొదలైంది ఆమె అనారోగ్యం. 2 ఏళ్ల క్రితం పెద్ద సర్జరీ చేసి ఆమెకి మాస్టెక్టమీ, హిస్టరెక్టమీ చేశారు మేడం. ఓ 2 ఏళ్ళు బాగానే ఉంది. కానీ ఆ వ్యాధి మిగతా శరీర భాగాలకి వ్యాప్తి చెందుతూనే ఉందట. ఆమె అనునిత్యం నిపుణుల పర్యవేక్షణలో ఉంటుంది కనుక తన పరిస్థితిని బట్టి ఇలా ట్రీట్మెంట్తోనూ లేదా స్వల్ప సర్జరీలతోనూ వ్యాధి వ్యాప్తిని అరికట్టగలుగుతున్నారు. ఈ తడవకి ఇవాల్టి కీమోథెరపీ ఆఖరి ట్రీట్మెంట్ అని వివరించింది రాగిణి. ఊహించని మియా పరిస్థితి నా మనసును కలిచివేసింది. ఆమె పట్ల సానుభూతితో నిండిపోయింది. అందుకే మేడం, మా చిన్నమ్మ తన కూతురికి చేతనైనది చేయాలని, తార జీవితాన్ని కొంతైనా బాగుపరచాలని శతవిధాలా ప్రయత్నిస్తుంది. తనకి దాపురించిన వ్యాధి వల్ల పాపం భయస్థురాలిగా మారిపోయింది. చిన్నప్పుడు ఎంతో హుషారుగా ఉండేది మేడం. ఒడిస్సీ నృత్యం, హిందుస్థానీ సంగీతంలో ప్రావీణ్యురాలు మా చిన్నమ్మ. పెళ్ళై అమెరికా వచ్చే వరకు ప్రదర్శనలు కూడా చేసింది. భారతీయ సంస్కృతి, కళల పట్ల ఆమెకి ఎన్నలేని ప్రేమ అంది రాగిణి. వైకుంఠ బాలిపై పారే ప్రతిపాచిక నీ